యూనివర్సల్ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కానివ్వండి మెగా అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదేంటి, ఇప్పటికే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, బాబీ డైరెక్షన్ లో వచ్చేటువంటి మూవీ గురించి దీని గురించి అసలు ఎటువంటి అప్డేట్ లేదు. మరి చిరంజీవి గారు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఈ సినిమా వస్తుంది, ఎప్పుడు అప్డేట్ వస్తుంది అని చెప్పి అటు మెగా అభిమానులతో పాటు ఇటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో అటు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి ఈ సినిమాపై కీలక పరిణామాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఏదైతే బాబీ స్క్రిప్ట్ వర్క్ చేశారో ఆ స్క్రిప్ట్ వర్క్ లో చిరంజీవి గారు ఆ స్క్రిప్ట్ మెయిన్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ పైన అంత సంతృప్తి చెందలేదంట. సో మళ్ళీ స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యారంట బాబీ గారు. సో ఏదేమైనా ఈ మధ్య వస్తున్నటువంటి సినిమాలో అంటే మనశంకర వరప్రసాద్ గారితో సూపర్ డూపర్ హిట్ సాధించారు చిరంజీవి గారు. సో ఇప్పుడు ప్రతి సినిమా కూడా అన్నీ ఓకే అనుకున్న తర్వాతే, ఎస్పెషల్గా స్క్రిప్ట్ పైన మెయిన్గా ఫోకస్ చేసిన తర్వాతే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సో అందుకనే మార్పులు చేర్పులు చేస్తూ కొంచెం టైం లేట్ అయింది, ఆలస్యంగా వస్తుంది, ఆలస్యంగా స్టార్ట్ అవబోతుంది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే కొన్ని చేర్పులు చేసినప్పటికీ కూడా అంటే సెకండ్ హాఫ్లో మెయిన్గా చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో బాబీకి కొన్ని సూచనలు ఇవ్వడం, సో బాబీ మళ్ళీ దాన్ని చేర్పులు చేసినప్పటికీ ఆ కథ పైన కూడా కొంచెం చిరంజీవి గారు సంతృప్తి చెందకపోవడంతో మళ్ళీ స్క్రిప్ట్ పనులు అయితే చేస్తున్నారంట. సో ఇప్పటికి మనశంకర వరప్రసాద్ గారితో అలరించినటువంటి చిరంజీవి గారు నెక్స్ట్ ఫిలిం బాబీ దర్శకత్వంలో వచ్చినప్పటికీ అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఏ జోనర్లో రాబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా మెగా అభిమానులు తెగ చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది కొంచెం లేట్ అవుతుందనే న్యూస్ వారిని కొంచెం నిరాశపరచవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆచితూచి స్క్రిప్ట్ వర్కే కాదు సినిమా కథలు అన్నిట్లో కూడా ఆయన ఆచితూచి మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆలస్యం అయినా సరే అవుట్పుట్ మాత్రం సూపర్గా ఉండబోతుంది అని కూడా కొందరు చెప్తున్నారు. సో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. మరి ఇటీవల కూడా కొన్ని సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు చిరంజీవి గారివి, ఎస్పెషల్గా మనం మాట్లాడుకున్నట్లయితే. సో మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత క్రేజ్ ఉంటుందో ఆ క్రేజ్కి తగ్గట్టుగా వారిని ఎక్కడ కూడా నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే చిరంజీవి గారు స్క్రిప్ట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బాబీ దర్శకత్వంలో చిరంజీవి గారు నటించబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని కూడా అంటున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు చిరంజీవి గారు తీసుకునే జాగ్రత్తలు చూస్తే నిజంగా ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతుందా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో షూటింగ్ కొంచెం అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ పనులు అది మళ్ళీ మార్చడం, మార్పులు చేర్పులు దీంతో చూసుకున్నట్లయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఇకపోతే చిరంజీవి గారు విశ్వంబర సినిమా గురించి కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చినటువంటి విశ్వంబర సినిమా కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది అని చెప్పి చాలా రోజుల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా విశ్వంబర సినిమా గురించి కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. సో ఇలా విశ్వంబర సినిమా లేట్ అవ్వడం, ఇప్పుడు మళ్ళీ ఈ స్క్రిప్ట్ వర్క్స్ కూడా లేట్ అవుతుంది అనే న్యూస్ కొంచెం మెగా అభిమానుల్లో నిరాశ చెందుతున్నప్పటికీ కూడా ఇది మంచికే. సో స్క్రిప్ట్ అంతా కూడా ఆచితూచి చేసుకొని తర్వాత సినిమా పైన ఎటువంటి ప్రభావం చూపకుండా సూపర్గా ఉండేలాగా చిరంజీవి గారు డిసైడ్ అయ్యారట. మరి ఏదేమైనప్పటికీ కూడా మంచి మూవీతో అలరించబోతున్నారనేది అయితే అర్థమవుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.